తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి మధ్య గ్యాప్ ఉంది అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు పదే పదే విమర్శలు చేస్తూనే ఉన్నారు సార్. నిజంగా గ్యాప్ ఉందా, లేకపోతే బీఆర్ఎస్ ఈ తరహా ఆరోపణలు చేయడంలో ఆ పార్టీ వ్యూహం ఏంటి? ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య ఎప్పుడూ గ్యాప్ ఉంటుంది, ఇద్దరు నాయకుల మధ్య కూడా గ్యాప్ ఉంటుంది, ఉండకుండా ఉంటుందా? సో గ్యాప్ లేకుండా ఎక్కడైనా ఉంటుందా చెప్పండి? గ్యాప్ ప్రతి మనిషి మధ్య ఉంటుంది. అయితే రేవంత్ రెడ్డిని తొలగించాలి అని రాహుల్ గాంధీ అనుకుంటే తొలగించగలిగే పరిస్థితులు ఉంటే తొలగిస్తాడు కదా. నాకు అర్థం కాదు బీఆర్ఎస్ పోరాటం రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ పైన. కాంగ్రెస్ లేదు, రేవంత్ రెడ్డి పైన పోరాటం నడుస్తుంది. ఇప్పుడు మీరు గమనిస్తే పోనీ రేవంత్కు రాహుల్ గాంధీ గ్యాప్ ఉంది, రేవంత్ను రాహుల్ గాంధీ తీసేస్తాడు. ఎవరైతారు ముఖ్యమంత్రి? బీఆర్ఎస్ నాయకుడు అవుతారా? కాంగ్రెస్ కేసీఆర్ అవుతారా? కాంగ్రెస్ నాయకుడు అవుతాడు. కాంగ్రెస్ నాయకుడు కావాలన్న కోరిక బీఆర్ఎస్లో ఉండొచ్చు, వేరే నాయకుడు. అందుకే మీరు కేసీఆర్ చూడండి, రేవంత్ మాట కూడా తీయకుండా బట్టి విక్రమార్క అటాక్ చేసి. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి నేను కేర్ చేయను కాంగ్రెస్లో, నా దృష్టిలో రేవంత్ రెడ్డి కాదు, నా దృష్టిలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి స్థాయిలో బట్టి విక్రమార్కని గుర్తిస్తా అని చెప్పడమా? ఇప్పుడు మంత్రి పదవి రాని రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం మెటీరియల్ అనడంలో నేను అర్థం చేసుకోగలుగుతాను. ఆయన ఒక రకంగా సంకేతం పంపడం, నా గనక మంత్రి పదవి ఇవ్వకపోతే ఇలాగే నేను మొదలు పెడతా అని ఒక రకంగా హైకమాండ్కు ఒక సిగ్నల్ పంపాడు. ఆయన అంటే మంత్రి పదవి కోరుకున్నాడు, సిగ్నల్ పంపుతున్నాడు. వీళ్ళేం కోరుకుంటున్నారు అనేది నా పాయింట్. రేవంత్ రెడ్డి టార్గెటా, కాంగ్రెస్ పార్టీ టార్గెటా? రేవంత్ రెడ్డి కాకపోతే బట్టి విక్రమార్క అవుతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అవుతాడు. మీరు కేసీఆర్ కాడు, కేటీఆర్ కాడు కదా. ఎవరు ముఖ్యమంత్రి అయినా మీరు పోరాడాల్సింది కదా. అందువల్ల ఒక రాజకీయ పార్టీ తన ప్రత్యర్థుల్ని పార్టీలను ఎంచుకోవాలి, నాయకులను ఎంచుకోకూడదు. అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి పైన ప్రత్యేకంగా బీఆర్ఎస్కి ఉండవచ్చు, ఎందుకంటే రేవంత్ రెడ్డి రాకముందు కాంగ్రెస్, రేవంత్ రెడ్డి వచ్చినాక కాంగ్రెస్. రేవంత్ రెడ్డి వచ్చిన వెంటనే కాదు, వచ్చిన కొన్ని నెలల తర్వాత మనకందరికీ తెలుసు కదా. హుజూర్నగర్లో సిట్టింగ్ సీట్ ఓడిపోయింది కాంగ్రెస్, నాగార్జున సాగర్లో కాంగ్రెస్ వెటరన్ జానారెడ్డి ఓడిపోయాడు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 2 సీట్లు వచ్చాయి. ఇవన్నీ కూడా మనం చూసాం కదా. రేవంత్ రెడ్డి రాకముందు, వచ్చినాక కూడా కొద్ది నెలల తర్వాత కూడా. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. మీకు హుజూరాబాద్లో 3000 ఓట్లే వచ్చాయి, కానీ అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడం అంటే కేసీఆర్ను అధికారంలో నుంచి దించేయడంలో 2018లో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడుతో కూడా కలిసి వచ్చినా కూడా ఓడించలేకపోయింది. మహాకూటమి కట్టి టీడీపీతో కూడా కలిసి వచ్చినా ఓడించలేకపోయింది. కానీ ఇప్పుడు టీడీపీతో సంబంధం లేకుండా ఆఖరికి వామపక్షాల్లో కూడా సిపిఐతో మాత్రమే పొత్తు పెట్టుకొని సిపిఎంతో పొత్తు లేకపోయినా ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోటీ చేసి బీఆర్ఎస్ను ఓడించగలిగింది. అందువల్ల రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ కోపం ఉండడంలో ఆశ్చర్యమేం లేదు. అందువల్ల ఆ కోపాన్ని ప్రదర్శించుకునే అనేక రకాల రీతుల్లో రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండు, రేవంత్ రెడ్డి ఏబీవీపీలో పనిచేశాడు, నిజమే రేవంత్ రెడ్డి ఏబీవీపీలో పనిచేశాడు, కరెక్టే. మీరు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు చాలామంది రాడికల్స్లో పనిచేశారు, నక్సలైట్ విద్యార్థి సంఘాల్లో పనిచేశారు, జగదీష్ రెడ్డి ఏ సంఘంలో పనిచేశాడు, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న మిత్రుడు దాసోస్ శ్రవణ్ ఆయన ఏబీపీ కార్యకర్త కాదా? మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు ఏబీపీ కార్యకర్త. సో అన్ని పార్టీలో ఉన్న వాళ్ళు పల్లా రాజేశ్వర రెడ్డి ఎస్ఎఫ్ఐ నాయకుడిగా సైన్స్ కాలేజీలో జనరల్ సెక్రటరీ క్యాండిడేట్ కూడా పోటీ చేశాడు. టాటా మధు ఎస్ఎఫ్ఐ ఉస్మాన్ సిటీ కార్యదర్శిగా పనిచేశాడు. సో మరి బీఆర్ఎస్లో ఏబీవీపీ, పీడీఎస్సీ, ఎస్ఎఫ్ఐ అన్ని బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. అలాగే కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంటారు. పీడీఎస్సీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈటల రాజేందర్ బీజేపీలో ఉండగా ఇల్లేం ఆశ్చర్యం ఉంది కాంగ్రెస్ పార్టీలో ఉండడం. సో అందుకు కానీ రేవంత్ రెడ్డికి బీజేపీ ఒక్కటే ఇవన్నీ ఎందుకు చేస్తారంటే అటాక్, తమ పొలిటికల్ రైవల్స్ని అటాక్ చేయడంలో ఆ పద్ధతి అనుసరిస్తుంది. రేవంత్ రెడ్డి ఏమైనా ఊరుకుంటాడా బీఆర్ఎస్ నేతల పైన? కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి దాడి చేయడం లేదా? మరి కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి దాడి చేసినప్పుడు రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ దాడి చేస్తారు, ఆశ్చర్యం ఏముంది?